ఆస్తమా ప్రధాన లక్షణాలు ఏమిటి? ఆస్తమా శ్వాస సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి. ఇది ఊపిరితిత్తుల బ్రాంకై శ్వాసనాళాలు ఉబ్బి ఇరుకుగా మారడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు తగ్గుతుంది. ఇది ఎక్కువగా అలెర్జీలు, కాలుష్యం, ఒత్తిడి, శరీర శ్రమ మరియు చలికాలంలో కనిపిస్తుంది. ప్రధాన లక్షణాలు: ఊపిరితిత్తుల ఇబ్బంది, సాధారణంగా రాత్రివేళ లేదా వ్యాయామం తర్వాత ఊపిరి తీసుకోవడంలో కష్టం, పిల్లి కూతలు, శ్వాస తీసుకునేప్పుడు శబ్దం రావడం, దగ్గు, పొడి దగ్గు లేదా మ్యూకస్తో కూడిన దగ్గు, రాత్రివేళ ఎక్కువగా ఉండడం, ఛాతీలో బరువు, శ్వాసనాళాలు ఇరుకుగా మారడం వల్ల ఒత్తిడి పెరగడం, శరీర అలసట, తగినంత ఆక్సిజన్ అందక శక్తి తగ్గిపోవడం, ఆస్తమా దాడులు, ఊపిరాడకపోవడం, అత్యవసర చికిత్స అవసరం కావచ్చు. చల్లటి గాలి లేదా కాలుష్యానికి శరీరం త్వరగా ప్రభావితం కావడం, ఉష్ణోగ్రత మార్పులు లేదా ధూళి వంటి కారకాలు లక్షణాలను మరింత పెంచుతాయి. గొంతు ఇరుకుగా అనిపించడం, ఆస్తమా బాధితులకు శ్వాస తీసుకోవడం కష్టమై గొంతు బిగుసుకుని ఉన్నట్లు అనిపించవచ్చు. ముఖం, పెదవులు నీలంగా మారడం, సైనోసిస్, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతే ఇది తీవ్రమైన ఆస్తమాకి సంకేతం. ఆస్తమా లక్షణాలు సాధారణంగా మెల్లగా మొదలై దశలవారీగా తీవ్రమవుతాయి. సకాలంలో చికిత్స తీసుకుంటే నియంత్రించుకోవచ్చు. వ్యాయామం, సురక్షితమైన ఆహారం మరియు వైద్యుల సూచనలు పాటించడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. తీవ్రంగా అనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888193334 KPHB హైదరాబాద్.